ఈరోజు నాటి కార్యక్రమానికి శోభ కలుగుతుంది. అయ్యా బ్యాడ్జీలు పెట్టుకోకపోతే అవుటర్స్ అనుకుంటారు. ఖచ్చితంగా మన క్లాస్ పెట్టిన ప్రతి ఒక్కరు బ్యాడ్జీలు పెట్టుకోవాలి. రూల్ 2025 రూల్ ఇది. మెచ్యూరిటీ లేదు, టీనేజ్ కూడా కాదు, బిలో టీనేజ్. ఆ సమయంలో మనందరం కూడా ఆ జ్ఞాపకాలన్నీ కూడా మరొకసారి నెమరు వేసుకుంటూ పెళ్ళిలో కలుసుకుంటే హాయ్ బాయ్ అంటే వెళ్తాం. ఆనాటి ఆ స్నేహమానంద దీపం కృష్ణుడి కదా. ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. వారికి సాధారణంగా తీసుకొస్తున్నావు మీరు ఒకటి దేవుడికి ఒకటి మనకి గురు వస్తున్నారు. వారికి సాధారణంగా జేవి సారోలను తీసుకెళ్లేసి అల్పాహారం పెట్టించండి. జేవి ఇప్పటికే సమయాతీతం చాలా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మన శేషారెడ్డి సార్కి, అదేవిధంగా మన డ్రాయింగ్ టీచర్ శ్రీ వేణుగోపాల్ సార్ గారు వచ్చారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మన సారోలు మేడం గారు కూడా వచ్చి ఉన్నారు. అందరూ వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మిత్రులు ఇంత ఇదిగా ఇక్కడ జరగగానే మిత్రులు ఆ కుర్చీల్ని ఎవరికి వాళ్ళు ఇక్కడ తీసుకురావాల్సింది. 9:40 అయింది. కార్యక్రమాన్ని మన పూర్వ విద్యార్థి మరియు ప్రస్తుత గణిత ఉపాధ్యాయులైనటువంటి దాడిపత్రి సుబ్రత్నం గారు వచ్చున్నారు. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. త్వరగా అల్పాహారం చేయవలసి కోరుతున్నాం. పరిచయ కార్యక్రమం తర్వాత చేసుకుందాము. వచ్చి కుర్చీలో కూర్చోకోరుతున్నాం. అందరినీ పెంచిరెడ్డి సినిమాలు మన ఇతర నగరాల్లో స్థిరపడిన ఫ్రెండ్స్ అందరూ కూడా కమ్యూనికేషన్ చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సమయాభావం అవుతుంది. కార్యక్రమాన్ని ప్రారంభించండి సార్. 4-5 మాసముల నుండి మన మిత్రులు ఎందరో
అనేక రకాలుగా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ఈరోజు వింజమూరులో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క 1981, 86 ఎస్ఎస్సి బ్యాచ్ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకునేందుకు మనం అందరం కలిసి విస్తృతంగా ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడము చాలా శుభపరిమాణం. అయితే ఉదయము మనం అందరం కలిసి ఒక ప్లాన్ ప్రకారం చేయాలనుకున్నాము. 9 గంటలకల్లా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ కొద్దిగా సమయము లేట్ అయింది. అయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు సిహెచ్ మాలకొండ గారిని వచ్చి వేదికను అలంకరించ కోరుతున్నాము. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మాలకొండ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన యొక్క గురువులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న గురువులు అందరినీ కావడం జరిగింది. వారిలో అనేక మందిని మనము ప్రత్యేకంగా ఆహ్వానించాము. కానీ కొందరు వయోభారం వల్ల ఇంకొందరు దూరంగా రాలేకపోయారు. వచ్చిన గురువుల్ని అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిసారిగా మన పూర్వ విద్యార్థులు కింద దగ్గర ఉండి సారు వాళ్ళని వేదిక మీద తీసుకురావాల్సిన కోరుతున్నాను. మొట్టమొదటిసారిగా మన యొక్క గణిత ఉపాధ్యాయులు గౌరవనీయులు కేవి శేషారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతము సారు 76 సంవత్సరాల వయసులో కూడాను నిరంతరము శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఆత్మకూరులో నివాసం ఉంటూనే సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ యొక్క కార్యక్రమాల్ని సారు పర్యవేక్షిస్తూ మనకు సోషల్ మరియు ఇంగ్లీష్ని బోధించి సాంఘిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్టు కాదు, అది ఒక జీవన విధానం అని మనకు తెలియజేసినటువంటి గురుతులు గౌరవనీయులు శ్రీ ఎస్ ప్రసాదరావు గారు మన యొక్క గురువు గారిని సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మన యొక్క సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరు ప్రస్తుతము తెనాలిలో నివాసం ఉంటున్నారు. వీరు కూడా 77 సంవత్సరాల వయసులో ఒక్క క్షణము కూడా తిరిగి లేకుండా నిరంతరము సామాజిక సేవా మాధ్యమాల్లో పనిచేస్తూ రామచంద్ర మిషన్ యొక్క ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ రామచంద్ర మిషన్ లో ఆధ్యాత్మికవేత్త విధంగా మహిళలకు ముందుకొచ్చి సార్లు ఆహ్వానించబడుతున్నాం. కె వెంకటేశ్వర్లు గారు, మీరు ఇంజమూరికి సుపరిచితము. మనకు డ్రాయింగ్ మాస్టర్గా ఇక్కడ సేవలు అందిస్తూనే మన పాఠశాలలో సోషల్ టీచరు కొన్ని రోజుల పాటు లేకపోతే కొన్ని సెక్షన్లకి డ్రాయింగ్ బోధిస్తూనే సోషల్ని చెప్పినటువంటి ఉపాధ్యాయులు కె వెంకటేశ్వర్లు గారు ఇంజమూరు కేంద్రానికి సుపరిచితము. వారు ఇంజమూరికి అల్లుడు కూడాను. కాబట్టి సార్ని సాధారణంగా రావాల్సిన ఆహ్వానించిన తర్వాత నెల్లూరులో నివాసం ఉంటూ తమ యొక్క శాస్త్ర జీవితాన్ని నెల్లూరులో గడుపుతున్నారు. సార్కి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నారు. తర్వాత మనకు 6, 7 తరగతుల్లో నేత పని క్రాఫ్ట్ అంటే మనకు తెలియదు. అటువంటి నేత పని ఎలా చేయాలి అన్నటువంటి చరక ద్వారా మాకు నేర్పినటువంటి
గౌరవనీయులు రాజారత్నం సార్ గారు, వీరు మనకు మొట్టమొదటి క్రాఫ్ట్ ప్రస్తుతం కావలిలో నివాసం ఉంటున్నారు. సార్ ఈ వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ రాజారత్నం గారు కావలిలో నివాసం ఉంటూ తమ యొక్క చేతి జీవితాన్ని గడుపుతున్నారు. వింజమూరుకి వచ్చినప్పటికి అప్పుడు సార్ మన వింజమూరులో పనిచేస్తున్నప్పటికీ సార్కి వివాహం కూడా కాలేదు. ఆ రోజుల్లో వింజమూరులో ఉన్నప్పుడే ఆ సార్ వివాహం అయినటువంటి అప్పుడు యంగ్స్టర్ గా ఉన్నటువంటి మన యొక్క వేణుగోపాల్ సార్ గారు ఉన్నారు. అప్పుడు యంగ్స్టర్ డ్రాయింగ్ మాస్టరు, ఇప్పుడు కూడా అలాగే యంగ్స్టర్ గా ఉన్నారు సార్ వేణుగోపాల్ సార్ గారు. వీరు ఆత్మకూరులో నివాసం ఉంటున్నారు. సార్ని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ రావాల్సిన కోరుతున్నాం. హై స్కూల్లో ఆఫీస్ ఆఫ్ ద సబార్డినేట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి మన అందరికీ ఇంజమూరుకి పరిచయమైనటువంటి దాదిపతి వెంకటరెడ్డి గారు, బొబ్బిలి పులి అంటే మీసాల వెంకటరెడ్డిగా మన అందరికీ పరిచయము. దాదిపతి వెంకటరెడ్డి సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇద్దరు తెలుగు ఉండేవారు, ఒకరు కృష్ణమూర్తి సారు, ఇంకొకరు షణ్ముఖ శర్మ. కృష్ణమూర్తి సార్ గారు నెల్లూరులో ఉన్నారు. వెళ్ళి మేము ఆహ్వానించడం జరిగింది. చాలా యాక్టివ్గా సార్ అప్పుడు తెలుగు ఏదో యాక్టివ్గా చెప్పారు, అంతే యాక్టివ్గా ఉన్నారు. నెల్లూరు పోతే ఈరోజు వస్తానని చెప్పడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళ ఇంటిలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు శివైక్యం చెందడం వల్ల సార్ ఇక్కడికి రాలేకపోయానని చెప్పాడు. తమ యొక్క మెసేజ్ కూడా నాకు రాత్రి పంపించాడు. నా యొక్క మెసేజ్ మీరు తర్వాత అందరికి చెప్పమని చెప్పారు. అదేవిధంగా సార్ వస్తే ఈరోజు ఆ రోజు మీకు అందరూ సౌ చెప్పాను, మళ్ళీ ఈరోజు మీకు అందరికీ ఒక క్విజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని కూడా చెప్పాడు. అందుకు అన్ని క్వశ్చన్స్ కూడా తయారు చేసి పెట్టాడు. కానీ ఈరోజు సార్ మనకు రాలేకపోయాడు. ఆయన క్విజ్ ప్రోగ్రాన్ని మనము చూడటం కొద్దిగా ఆయన ద్వారా మళ్ళీ ప్రశ్నలు తీసుకోవడము కొద్దిగా టైము తీసుకున్నది. కాబట్టి సార్ కూడా వచ్చింది మనం భావించాలి. కృష్ణమూర్తి సార్ గారు ఇకపోతే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కార్యక్రమం యొక్క స్వరూపం ఒకసారి అందరికీ వివరిస్తాం. తమ శ్రీమతి పేరు, పిల్లల పేర్లు బుక్లో రాయాలి. అందరూ రాసిరాకుంటాను, రాకపోతే తర్వాత దాన్ని ఫిలప్ చేయండి. తర్వాత కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. తదుపరి ప్రార్థన ఉంటుంది. తదుపరి మన పరిచయ కార్యక్రమాలు ఉంటాయి. ఈ పరిచయ కార్యక్రమాల్లో సంక్షిప్తంగా తక్కువగా సమయంలో పరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఆమె యొక్క పరిచయ కార్యక్రమాలు, భోజన విరామము, మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ విధంగా కార్యక్రమాలు మనకు ఒక టైం టేబుల్ ప్రకారం మనం దాన్ని బేస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కార్యక్రమం మహిళలు ఉపాధ్యాయ మహిళ యొక్క క్లాస్ మహిళలు ఉంటే ఇద్దరు పైకి వస్తే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మన గురువుల చేత జ్యోతి ప్రజ్వలన చేద్దాం. సురత్తమ్మ రాండి, పైకి రండి. అందరూ కర్తవ్య ధ్వనులతో వారికి అదేవిధంగా మనకు వెంకటేశ్వర గారు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీ మాతకి పుష్పాలంకరణ చేస్తున్నారు. పద్మజ గారు సరస్వతీ మాతకి పుష్పాలంకరణ చేస్తున్నారు. దేవి గారు సరస్వతీ మాతకి పుష్పాలంకరణ చేసి
గువ్వల ఉషా గారు సరస్వతి మాతకి పుష్పాలంకరణ చేస్తున్నారు. మన సుబ్రతమ్మ సరస్వతి మాతకి పుష్పాలంకరణ చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గుమ్మడి కృష్ణ గారు పుష్పాలంకరణ చేస్తున్నారు. కోకా రమణయ్య గారు, కృష్ణారెడ్డి గారు, తల్లి యొక్క కృపా కటాక్షాలు ఉంటే మన ఇక్కడ ఈ రోజుల వారి యొక్క రంగాల్లో స్థిరపడిన ఇప్పుడు ఉమా, వేట వెంకటేశ్వర్లు, బాబురావు, మీరా మైదీన్, త్వరగా సీను, కాకూరు సీను బెంగళూరు, కోడి సురేష్ ఫ్రమ్ చెన్నై, సాదం నరసింహులు, సురేష్ కొండా సురేష్, మారకొండయ్య, మాధవ, కాజా హుసేన్, కొంత పేర్లు మర్చిపోయి చెప్పండి. కూడా ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్ర కృష్ణారెడ్డి గారు వచ్చి త్వరగా పూలాంకరణ కూర్చున్నాం. మన క్లాస్మేట్లు ప్రతి ఒక్కరూ వచ్చి పూల మన సరస్వతి దేవికి రావాలి. ప్రతి ఒక్కరు అలా ఎవరు రాలేదనుకోకుండా ప్రతి ఒక్కరు వచ్చి పూల సాయంత్రం చేస్తాం వాడు బండి. సార్ త్వరగా వచ్చి పుష్పాలంకరణ చేస్తే టైం 10 గంటలైంది. మనకు మరలా 2 గంటలకల్లా ప్రతి ఒక్కరికి మంచి ప్రేమతో కూడినటువంటి ఫోటో మనందరూ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క త్వరగా గ్రూప్ ఫోటో దిగి దాని మెయిల్ ద్వారా సంబంధించిన వ్యక్తులు మనం పంపిస్తే అక్కడ ప్రింట్ చేసి మళ్ళీ 2 o'clock మనకి ఇక్కడ ఫోటో రావడం జరుగుతుంది. కాబట్టి త్వరగా అందరూ వచ్చేస్తే ఫోటో కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. త్వరగా ఫోటో కార్యక్రమాన్ని మన ముందు చేసుకుందాము. ఈ లోపల అటెన్షన్ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. పుల్ల కుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. 4 సార్లు చెప్పాలి. పాటిద్దాం. మనకు మన తోట నుండి వీరిదిమ్మ అనిత, గణపం రఘు, వీరదిమ్మ అనిత, గణపం రఘు, పులిచెల్ల నాగిరెడ్డి, దండే ప్రసాదు,
విద్యా కృష్ణారావు, తర్వాత సూర మధురత్ రెడ్డి, మహంకాళి వెంకటేశ్వర్లు, ముద్దూరు బాలకృష్ణారెడ్డి, నీలం వెంకటేశ్వర్లు, వీరందరూ కూడా మన మధ్య లేరు. ఇప్పుడు గణపం మాల్యాద్రి, వీరందరి యొక్క ఆత్మశాంతి కలగాలని ఆ యొక్క దేవదేవుని కోరుకుంటూ 1 నిమిషాలు మౌనంగా సంతాపం తెలియజేద్దాం. ఒక చోట చేర్చడానికి బైడా కృష్ణాడి కృషి చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మన మిత్ర బృందం ఏ శ్రీనివాస్ కావచ్చు, వెంగళరెడ్డి కావచ్చు, వంగలంగ లోకల్లో ఉన్నటువంటి మిత్రులందరూ, బయట ఉన్నటువంటి ఆదినారాయణ కానీ అందరూ కూడా దాదాపు పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి వాళ్ళు మన గుంటూరులో, కోకారం అనే గుంటూరులో ఉన్నా కూడా విజయపూర్లో ఉన్నట్లే మొత్తం మీద రోజు ఆ పైడా కృష్ణారెడ్డి, కోకారం వాళ్ళిద్దరి సహకారం, తర్వాత మిత్రులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి సహకరించిన అందరూ కూడా ప్రత్యేకంగా మన మిత్ర బృందాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి కార్యక్రమాన్ని మన మిత్రులు తెలియజేస్తారు. ఎందుకంటే ఫోటో షూట్ జరిగితే అంటే క్లాస్మేట్స్ గురువులతో ఒక ఫోటో దిగితే దాన్ని నెల్లూరు పంపించి నెల్లూరు నుంచి మనం వెళ్ళిపోయేలోపు 3-4 గంటలలోపు అందరికి గ్రూప్ ఫోటో వస్తుంది. కాబట్టి ఫోటో షూట్ కార్యక్రమం అందరూ సర్దుబాటు చేసుకుని కూర్చొని గురువుని మధ్యలో పెట్టుకొని వెనక నిలబడడం, ముందు కూర్చోవడం, ఆ విధంగా అందరూ క్లాస్మేట్స్ అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి కోరుతున్నాను. రెడీ సార్, స్మైల్, అందరూ స్మైల్ గా ఉండండి సార్. అలాగే సార్, స్మైల్, రెడీ సార్, స్మైల్ స్మైల్ స్మైల్. అందరూ ఒకసారి ఓకే, రెడీ సార్, సార్ సార్ చూడాలి సార్, రెడీ సార్, సార్ చూడాలి. వెనకరా చేతిలో పడి అందరూ చేతులు ఎత్తాలి. మొఖాలు పెట్టి చూడు, మొఖాలు కట్టాలి లేకుండా 2 చేతులు ఓపండి. ఫ్రెండ్స్ అందరూ చాలా కాలం అయింది, అందరూ ఓపెన్ హ్యాపీగా. ఇదిగో నువ్వు కానీ ఓపరా. అందరూ ఒకసారి అరవండి పెద్దగా వచ్చి సార్, రెడీ సార్, సార్ 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 సార్, రెడీ సార్, స్మైల్ స్మైల్ చూడాలి. నా పేరు బైడాల కృష్ణారెడ్డి, మా భార్య పేరు శ్రీలత. నాకు ఒక పాప ఉంది, హైదరాబాద్లో ఇంటీరియర్ చేస్తుంది. ప్రస్తుతం నేను ఇంజమూరులోనే ఇక్కడే ఫ్యామిలీ ఉంటున్నాను, ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాను. పోతే ఒక చిన్న మాట చెప్పాలి, 25 సంవత్సరాల నుంచి ఈ విధంగా తయారు చేయాలనుకున్నాను, గెట్ టుగెదర్ పెట్టాలనుకున్నాను. చెప్తా ఉన్నాను ఎవరు ముందుకు రాకపోయినా 30 సంవత్సరాలు మా పెళ్ళైన ఆమె పొజిషన్లు పోయా అని మా కూతురు అదే మాట అన్నది. ఆయన అంకిరపల్లి కృష్ణారెడ్డి, మందు పెంచిరెడ్డి, కనపెట్టి కడల్లా ఎప్పుడు రెడీ చేసేది నన్ను రెచ్చగొట్టి కావాలని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వాళ్ళు కూడా ఎనవంతు సహాయం చేసి తన వంతు కృషి చేశారు. మిగిలిన మిత్రులందరూ నేను ఎవరినైతే అడిగానో, ఎవరైతే హెల్ప్ చేయమన్నానో అందరూ చేసిన వాళ్ళందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ రోజు వాళ్ళందరూ పుణ్యమే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం. ఇప్పుడన్నా ఒకసారి సపోర్ట్లు కొట్టుకోండి. పేరు మంతు పెంచండి. మా మిసెస్ సునీల, హైదరాబాద్లో ఉంటున్నాను. మాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి మెడిసిన్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆఫీస్లో ఉన్నాను.
నా పేరు మధుర్ చెన్నారెడ్డి. ఈమె మా మిసెస్ సుభాష్ని. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప వచ్చేసి గాయత్రి బీటెక్పై జాబ్ చేస్తుంది, చిన్న పాప సుహాసిని మెడిసిన్ చేస్తూ ఉంది. సంతోషం. మనకి ఈ హైలైట్స్ అన్నింటి కూడా చక్కగా వేయించి ఇవాళ ఒక కుర్చీ వేయడం కూడా చాలా కష్టం. అటువంటి కార్యక్రమాలు వినియోగంలో అటువంటి పరిస్థితుల్లో కూడా మన కార్యక్రమం బాగా సహకరించాలని అన్నిటి కూడా తన ఆదాయాన్ని కూడా కాదనుకునేసి మనకందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేశారు మద్దూరు చెన్నారెడ్డి గారు, కన్నయ్య గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ భార్య పేరు సులోచన. వారికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఇంజనీరు చదివి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు, ఇంకో పాప డిగ్రీ చదివి ఉన్నారు. తర్వాత మన మిత్రుడు కోకారమణయ్య వారి సతీమణి వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. మీ అందరూ గుర్తున్నది కృష్ణమూర్తి గారని. నాడీ జంగుడు పాఠం చెప్పేటప్పుడు బాగా చెప్తూ ఉంటే మన రమణయ్య అనేవాడు, ఒరే రమణయ్య ఎట్ట బతుకుతూ రహమాయకుడని. కానీ ఇప్పుడు మనోడు బాగా బతక నేర్చినటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు సోదరులందరికీ ధన్యవాదములు. స్వాగతం సుస్వాగతం. మామూలుగా అదే విషయం. నా పేరు కోక రమణయ్య. సొంత ఊరు ఇంజమూరు మండలము, రావిపాడు గ్రామము. వ్యాపార పరంగా ఉండేది గుంటూరులో, ప్రజెంట్ ఉండేది వింజమూరులో. మీ అందరి కోసం మామూలుగా అది విషయం. పోతే నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి వెంకట కృష్ణ శివప్రసాద్ కెనడాలో ఉంటాడు, మామూలుగా ఉద్యోగం చేస్తాడు. మామూలుగా చిన్న అబ్బాయి వెంకట లక్ష్మీ జనార్దనం సివిల్స్ ప్రిపేర్ అవుతూ హైదరాబాద్ ఉద్యోగం చేస్తాడు. మామూలుగా అది ప్రస్తుతం అందరికీ. మా భార్య పేరు ధనలక్ష్మి. నా పేరు కోక రమణయ్య. మా భార్య పేరు ధనలక్ష్మి. మా భార్య సొంతూరు పక్కనే పత్రివారపల్లె. అది విషయం అనమాట. అది మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాడు. మీ కోక రమణయ్య. సంతోషం. కోకారమణయ్య బాగా పైడా కృష్ణానికి తోడుగా ఉంటూ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బాగా సహకరించారు. తదుపరి మన మిత్రుడు జోపల్లి వెంకటేశ్వర్లు గారు మనకు మధ్యాహ్నం కమ్మటి భోజనాన్ని కూడా మన మిత్రుడు జోపల్లి వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేస్తున్నారు. వారు వచ్చి మా నూగురు రావాలైన పిల్లలు కూడా వచ్చి విషయం చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే. నా పేరు జూపల్లి వెంకటేశ్వరరావు. అందరూ జేవి అని పిలుస్తుంటారు. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల సర్వీసు. ప్రస్తుతం మన వింజమూరులోనే నేను చదువుకున్న ప్రాథమిక పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఆనాటి మన గురువుల ప్రోత్సాహం. ఆ రోజు వాళ్ళు అందించినటువంటి చదువు సంధితోనే మేము కూడా గురువులుగా తయారై అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ మీ బాటలో మేము నడుస్తున్నాం సార్. మా భార్య సుధారాణి, వాళ్ళ సొంతూరు ప్రొద్దుటూరు, హౌస్ వైఫ్, జాబ్ ఏం లేదు, హౌస్ వైఫ్. మా కుమారుడు చరణ్ కుమార్ బిట్స్బిల్ అనే డిగ్రీ కంప్లీట్ అయింది, ఎస్సీఏలో వర్క్ చేస్తున్నాడు. మా పాప పేరు శరణ్య, 9th క్లాస్ చదువుతుంది. ఇక్కడ వింజమూరులోనే ఇన్ఫెంట్ స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు 40 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నామంటే మా బాబు కూడా చెన్నై నుంచి ప్లస్ చెన్నకేశ్వరం ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి దాని తోడు కూడా కాకపోయినా మన కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పి కూడా చెప్పాను. ఖచ్చితంగా సెలవు పెట్టుకుని వాడు కూడా అందరిని ఒకసారి కలిసి చూసుకోబోవాలని చెప్పి ఉద్దేశంతో వాడు కూడా వచ్చినాడు. ఈ కార్యక్రమం చేసిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎంతో శ్రమకు వచ్చి 75-80 సంవత్సరాల మధ్య మన గురువు గారు కూడా ఆరోగ్య కారణ రీత్యా సహకరించకపోయినా కూడా దూరాభారం నుంచి ఇచ్చేసేందుకు వాళ్ళకు కూడా మన గ్రూప్ తరఫున మన మిత్ర బృందం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. తర్వాత మిత్రుడు ధర్మపురి ప్రసాద్ వారి సత్యమని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ధర్మపురి ప్రసాద్ త్వరగా రావాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన గురువులు, పెద్దలు,
మా మాల్కొండ సారు మాకు చదువు చెప్పిన గురువులు. ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు, మిరాకిల్ డే నిజంగా మన జీవితంలో. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అవునా? 40 సంవత్సరాల తర్వాత మిత్రులు రకరకాల పేర్లతో ఎక్కడెక్కడో ఉంటున్నాం, మన పనిలో నిమగ్నం అవుతున్నాం. మరి ఈరోజు మ్యారేజ్లు అయితే, పెళ్ళిళ్ళు అయితే అలా పలకరించుకొని అలా వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన రోజు కేటాయించుకున్నాం. మన 10th క్లాస్ మిత్రులందరూ కూడా సమావేశం కావాలని, ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకోవాలని, ఈ ఆత్మీయత అనుబంధాలన్నీ కూడా మన గుండెల్లో నింపుకొని మనం ఇంటికి చేరేసి ఈ మధుర జ్ఞాపకాలు గుర్తు పెట్టుకోవాలని, మన ఇంట్లో వాళ్ళందరికీ పంచాలని, గత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోవాలని, ఆనాటి ఆ స్నేహమానంద దీపం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఆ స్నేహం ఆ ఆటలు ఆ పాటలు ఇక రావేమిరా. సార్ ఎక్కడ అడుగుతారో లెక్కలు అని చెప్పేసేసి నా వరకు నాకు. ఆ విధంగా మన డ్రాయింగ్ మాస్టర్ వెంకటేశ్వర గారు చరిత్ర సృష్టించారు. 10th క్లాస్లో డ్రాయింగ్ మాస్టర్గా ఉండి అత్యున్నత ఒక మన గెలిచేట్ హెడ్ మాస్టర్ గారు ఎదురవడం ఎంత గొప్ప విషయం. మరి ఆనెస్టీ పోస్ట్ ఆఫీస్ అంట, ఎగ్జామినర్ లేకుండా ఎగ్జామ్ రాయాలంట. మరి చాలామందికి ఆ రోజు చాలా ఇబ్బంది అయిపోయింది. అయినప్పటికీ ఆయన స్ట్రిక్ట్ పెయింటింగ్ చేసేసి మనసుల్లో చర్యను ముద్ర వేసుకున్న ప్రసాదరావు గారు సార్ ఒక పక్క, మరి రాజరత్న సార్ ఒక పక్క, మన అంకిరెడ్డి మామ గారు ఒక పక్క, తర్వాత మన డ్రాయింగ్ మాస్టర్ వేణుగోపాలరావు సార్ ఒక పక్క, మిత్రులందరూ ఇంకో పక్క. ఎంత ఆనందంగా ఉందో ఈరోజు నిజంగా. నా పేరు ధర్మపురి ప్రసాద్. ఉపాధ్యాయ వృత్తిలో సార్ వాళ్ళ యొక్క వృత్తిని పుణిపుచ్చుకున్నాం. నిజంగా ఉపాధ్యాయ జీవితం ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే వస్తుందని అంటారు. మరి అందరూ అవుతారు ఉపాధ్యాయులు. మరి వారి యొక్క వారసత్వాన్ని తీసుకొని మేము ఎస్జిటి టీచర్గా, మా మిస్సెస్ పేరు సరళ కుమారి, ఆమె స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా కాటేపల్లిలో, నేను ఉన్నరపాడులో వర్క్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలు. పాప పేరు పెద్ద చందన, బెంగళూరులో హోమియోపతి మెడిసిన్ పూర్తయిపోయింది. బాబు ఎన్ఐటి కాలేజ్ ఉత్తరాఖండ్లో బీటెక్ కంప్లీట్ అయిపోయారు. ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే నాకు మా మిత్రులు నిర్వాహకులు ఇంకొకసారి మీతో కలిసి మాట్లాడడానికి ఆనందించుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మాట్లాడతాం. గురువులకి నమస్కారాలు. శేషారెడ్డి సారు, ప్రసాద్ సారు నాకు వాళ్ళ వల్ల ప్రేరణ వల్ల నేను ఈ స్థితికి వచ్చాను. నా పేరు నరసింహాచారి, నా మిసెస్ పేరు రాజరాజేశ్వరి. నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి రాజశేఖరు, అతను ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. 2వ అబ్బాయి IIIT శ్రీ సిటీలో చదువుతున్నాడు, 4th ఇయర్. కృష్ణవంశీ అబ్బాయి పేరు. ఇది ఇలా కలవడం మనకి 7 వింతలు చూసాము, ఇది 8వ వింతగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గురువులకి వందనాలు. అలాగే మిత్రులందరికీ, లేడీస్ జెంట్స్ అందరికీ కూడా నమస్కారం తెలుసుకుంటున్నాను. నా పేరు పిచ్చిరెడ్డి ఉమామేశ్వరెడ్డి, హైదరాబాద్లో ఉంటున్నాను. మా వైఫ్ పేరు శ్రీదేవి, 2 బాబులు. పెద్ద బాబు ఆలవర్ధన్ రెడ్డి, ఎంఎస్ గురించి యూఎస్లో ఉన్నాడు. చిన్న బాబు గోపిచంద్ రెడ్డి, బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డికి కావాలని ఏకే అంకన్పల్లి కృష్ణారెడ్డి వాళ్ళ ఫంక్షన్లో దీనికి బీజం పడింది. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఆయన కంటిన్యూగా అందరితో కోఆపరేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు. ఆయనతో పాటు ఏసీలు కానీ ఇంకా ఊళ్ళో ఉన్న మిత్రులందరూ కూడా కోఆపరేటివ్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. 40 ఇయర్స్ తర్వాత మేము తిరుపతికి విజయపూర్కి రావడము చాలా ఆనందంగా ఉంది. అది మా గురువుల మధ్య, మా ఫ్రెండ్స్ మధ్య జరుపుకోవడం. నా పేరు రాయబాగి రమేష్ బాబు. నేను ఇక్కడ 9th వరకు చదివి 10th నుంచి కావలికి వెళ్ళిపోయాను.
తర్వాత ఎలక్షన్ డిపార్ట్మెంట్ తిరుపతిలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నా భార్య పేరు మమత. మాకు పాప, అమ్మాయి ఆనంద రిషిక ఎంఎస్సి ఇంటీరియర్ డిజైన్ కోర్సు బెంగళూరులో చేస్తూ ఉంది. 1 year కోర్సు మిగిలింది. ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరినీ చాలా 40 ఏళ్ల తర్వాత కనుక్కోవడము. చాలా మంది అయితే గుర్తుపట్టలేకపోయా, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ మాతో బాగా తిరిగిన వ్యక్తుల్ని నేను కలవడం అనేది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, పూర్వక ఆశీర్వచనాలు ఇస్తూ ఇక్కడ సమావేశం కావడానికి ఇందులో మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సమావేశాలు మధుర జ్ఞాపకాలు. పాత ఆల్బమ్ కానీ ఏదైనా ఒక పాత ఫోటో ఆల్బమ్ కానీ చూస్తే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఆ జ్ఞాపకాలను మించినటువంటి ఆనందం ఏదీ లేదు. ఈరోజు మీరందరూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి గుర్తుపెట్టుకొని 40 సంవత్సరాలు అంటే సగం ఆయుష్. ఇంత మీరందరూ కూడా మాకన్నా పెద్దోళ్ళలాగా అయిపోయినారు. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. మరి ఈ వయసులో కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ సమావేశం నేను అనుకోవడం కొంచెం లేట్ అనుకుంటున్నా. ఇంకొంచెం ముందుగా చేస్తుంటే బాగుండేది. ఇప్పుడేం మేము నడవలేకపోతే కూర్చోలేకపోతే ఎక్కువసేపు. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా మీ మీద ఉండే ప్రేమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. చాలా సంతోషం. మీ అందరూ, మీ పిల్లలు అందరూ భవిష్యత్తులో మంచి స్థితికి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎక్కువసేపు మాట్లాడకూడదు కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఆనాటి విషయాన్ని కూడా మనకు చక్కగా వివరించారు సారు. మనల్ని మీరు ముసలోళ్ళు అయిపోతున్నారు, మేము కుర్రోళ్ళుగా ఉన్నామన్నందుకు మనకి ఇంకా చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. తర్వాత మన సోషల్ స్టడీస్ మరియు డ్రాయింగ్ 2 బోధించినటువంటి మన వెంకటేశ్వర సార్ గారు మాట్లాడతారు. ప్రసాదరావు గారు మరియు రాజరత్నం గారు, నాకు ముందుగా డ్రాయింగ్ మాస్టర్ పనిచేసినటువంటి వేణుగోపాలరావు గారికి, మీరందరూ మా ప్రస్తుతం స్టూడెంట్స్ కాకుండా మంచి మిత్రులుగా ఉన్నారు. మీరందరూ కూడా మీరు మా ఫ్రెండ్స్ కాబట్టి మీ అందరికీ కూడా అభినందన తెలుపుకుంటున్నాను. నేను 1985 ఆగస్టు 26వ తేదీన ఈ స్కూల్కి డ్రాయింగ్ మాస్టర్ రావడం జరిగింది. అప్పటి వరకు మన వేణుగోపాల్ గారు ఉన్నారు. నేను వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మాధవరావు హెడ్ మాస్టర్ గారి నుండి కనక వెంకటేశ్వర అయ్య గారు బెంగళూరుకి ఏదో ట్రైనింగ్ పోయి ఉంటే మీరు సోర్స్ స్టడీ చెప్పండి, మీరు క్వాలిఫైడ్ టీచర్ కదా అంటే చెప్తాను సార్ అన్న. ఆయన చెప్పారు 8th 9th నేను సోర్స్ స్టడీస్ వెళ్ళి డ్రాయింగ్ మాత్రం 6వ తరగతి 10వ తరగతి చెప్తా ఉండేవాడిని. ఏదేమైనప్పటికీ కూడా మీ అందరూ కూడా కొంతమంది బాగా గుర్తొస్తున్నారు. నాకు బాగా హ్యాపీగా ఉంది. తర్వాత ఇక్కడి నుంచి నేను డిసెంబర్ 12వ తేదీ డిసెంబర్ 12, 1996లో స్కూల్ వచ్చిన ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయినా నేను. ఇక్కడ ఈ ఊళ్ళో నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను మామూలుగా వస్తుంటాను. ఇది 4వ సన్మానం ఇక్కడ ఈ స్టేజ్ మీద జరగడం అనేది. తర్వాత నాకు హై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రమోషన్ తర్వాత నేను కావాలని గరిమిడిపేట హై స్కూల్ కోరుకున్నాను. గరిమిడిపేట హై స్కూల్లో నేను ఫ్యామిలీ హెడ్ మాస్టర్ చేశాను. అప్పుడు సుబ్రహ్మణ్యం గారి పేరు కూడా ఉంది అక్కడ. ఎస్బీఎస్సీ హెడ్ మాస్టర్గా పనిచేసిన దాన్ని సంతోషపడ్డాను. మరి మన దగ్గర చదువుకున్న అమ్మాయి ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా పనిచేసుకుని నేను ఎంతో ఆనందించాను. ఎనీహౌ నేను 2010లో నేను రిటైర్డ్ అయినాను. ప్రస్తుతం నేను నెల్లూరులోనే వెల్స్ బాగా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేకుండా ఇదిగా ఉంది. ఆరోగ్య రీత్యా తీసుకుంటే నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, ప్రాణాయామాలు చేస్తాను. కాబట్టి మీకంటే కొంచెం హుషారుగా ఉన్నాను నేను. ఉదయం సాయంకాలం పార్క్ వెళ్ళి పార్క్లో ఉంటాను. నియరెస్ట్ మా ఇల్లు కాబట్టి ఇంత గొప్ప సన్మానం మీరు చేసి మా పాత మిత్రులందరినీ కూడా కలుసుకునేటట్టుగా, మిమ్మల్ని కలుసుకునేటట్టుగా మీరు చేసిన దానికి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రియమైన మిత్రులకు స్వాగతాన్ని అభినందించి అది అంత 40 సంవత్సరాల క్రితం మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని మమ్మల్ని పిలిచి ఆదరణతో మీరందరూ పరిచయం అవుతారని ఆనందిస్తున్నాను. చాలామంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు, అది మాకు సంతోషం. మీరు అప్పటి నుంచి మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని ఇప్పటికీ అయితే మీరు మటుకు చాలా మటుకు మారిపోయారు. 40 సంవత్సరాల వయసు చిన్నతనంలో చూసిన ఇది లేదు, ఏదో ఒక 5-6 మంది గుర్తుగా ఉన్నారు. మీరందరూ మా మీద దయవుంచి అభిమానంతో ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకొని అందరినీ ఫ్యామిలీ సమర్థంగా రమ్మని చెప్పారు. సంతోషంగా ఇక్కడ పనిచేశాం కాబట్టి 76లో ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యాను. 85లో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను. అందువల్ల మీరు సంతోషంతో మీరు రావాలనిపించింది. ఎంతో సంతోషించాము. మిమ్మల్ని అందరికీ అభిమానంతో జీవిస్తున్నాం. మనకు ఇక్కడికి అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఏపీఎస్పీడీసీ తిరుపతి బాలాజీ జిల్లాకి అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నా భార్య పేరు లక్ష్మీ స్వరూప. నాకిద్దరు పిల్లలు. మా బాబు పేరు వెంకట లలితాదిత్య, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. బాబు పేరు శివశరణ్య, సిఎంఏ ఇంటర్ ప్రిపేర్ చదువుతూ ఉంది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలుసుకుంటూ గురువు గారికి ధన్యవాదాలు. మైక్ దగ్గర పెట్టుకో. నా పేరు వీరదమ్మి వెంకటేశ్వర్లు. మా భార్య పేరు సుశీల. మాకు ఒక బాబు నరేంద్ర. అతను కెనడాలో జాబ్ చేస్తున్నాడు. మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా పిలవాల్సిన చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ చివరికి వచ్చేసేయండి. అందరికీ నమస్కారం. మా ఉపాధ్యాయులందరికీ నమస్కారం సార్. మా ఫ్రెండ్స్ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఈ రకంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు సంపూర్ణ. మా భర్త గారి పేరు ఏమంటే రఘునాథరెడ్డి. మండల కన్వీనర్గా ఉన్నారు. మాకు ఒక పాప బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. పాప ఏమంటే డాక్టర్గా చదువుతుంది, పీజీ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అందరికీ అభినందనలు. నా పేరు సుబ్బరత్నమ్మ. మా నాన్నగారు అంకిరెడ్డి వాళ్ళ అమ్మాయి. నేను మా చిన్నబ్బాయి రోహిత్ రెడ్డి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మా వారు కూడా టీచరు. ఈ ఊరే రేవనూరు వెంకటేశ్వర రెడ్డి అని. తర్వాత మా నాన్న ప్రోత్సాహంతో శేషారెడ్డి సార్ ఇన్స్పిరేషన్తో నేను మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఇందుకూరుపేట మండలం కొత్తూరులో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. గురువులకు అభినందనలు వచ్చినందుకు. నా పేరు ఉషా. మా హస్బెండ్ పేరు శివశంకర్ రెడ్డి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప ఎంఎస్ చేసి అమెరికాలో ఉంది. చిన్న పాప బెంగళూరులో ఉంది, బీటెక్ నుంచి జాబ్ చేస్తున్నారు. ఇదే నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మా ఉపాధ్యాయులందరికీ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారములు. నాకు 4 పిల్లలు. నన్ను సీతారాంపురం ఇచ్చారు. ఇక్కడికే వచ్చేస్తున్నాను. నా పిల్లలకి 4 బాగా చదివించాను. ఒక అబ్బాయి లాయరు, ఒక అబ్బాయి సీఏ చేశాడు. ఒక అమ్మాయి ఇదే హై స్కూల్లో 10th క్లాస్ చదివి మ్యారేజ్ చేశారు. 2 పిల్లలు. ఒక అమ్మాయి ఇప్పుడు ఐటీ చేస్తున్నది విజయవాడలో. అందరికీ ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. మా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నాకు ఒక అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. నా కోడలు శర్మిల జాబ్ చేస్తుంది. నాకు ఒక మనవరాలు సిరి. థ్యాంక్ యూ. నా పేరు ఉమాదేవి. మా సార్లకు అందరికీ నమస్కారం.
నాకు ఇద్దరు పిల్లలు, బాబు సాఫ్ట్వేర్, పాప వడ్డీకి పెట్టుకోండి. ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. దగ్గర పెట్టు. నా పేరు పద్మజ. మా వారు ఫర్టిలైజర్ బిజినెస్ మాది. ఇద్దరు అబ్బాయిలు, ఒక బాబు సాఫ్ట్వేర్, ఇంకో బాబు అగ్రికల్చర్ ఆఫీసర్. మాది కావాలి. మీ భర్త పేరమ్మా? నీలకంఠం. దయచేసి రండి. పైకి ఎక్కలేని వాళ్ళు కిందకు వచ్చి కింద నిలబడి చెప్పండి. పెంచలయ్య తోటి మిత్రులకు శుభాభినందనాలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా శ్రీకాళహస్తిలో చేస్తున్నాను. నేను 84లో ఇక్కడ కాళహస్తి 9th వరకు చదివి తిరుమలలో 10th క్లాస్ చదివినాను. 95లో కానిస్టేబుల్గా ఉన్నాను. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్. మన తోటి మిత్రులందరూ చేసిన ఈ కార్యక్రమానికి చాలా దిగ్విజయంగా పూర్తవుతుందని నేను సంతోషిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నమస్కారం. ఓకే, ఇక్కడ విచ్చేసిన మనకి ఈ స్కూల్లోనే చదువు చెప్పినందు గురువులందరికీ నమస్కారములు. వాళ్ళకి ఇక్కడ విచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ మనకి ఈ క్లాస్లో చదివిన అందరూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిస్సెస్తో వచ్చిన వాళ్ళు అందరికీ పేరు పేరు నమస్కారములు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ మా కోఆర్డినేషన్ చేసిన కృష్ణారెడ్డి వాళ్ళందరికీ కూడా నమస్కారములు. నా పేరు గుమ్మడి కృష్ణారెడ్డి. మా మిస్సెస్ పేరు విజయ. తను 2017లో అనారోగ్య కారణంగా చనిపోయారు, లేరు. నాకు ఇద్దరు డాటర్స్ ఉన్నారు. ఒక డాటర్ పేరు వచ్చేసి నిషిత. తను బీటెక్ 2018లో కంప్లీట్ అయిపోయింది. 2020లో మ్యారేజ్ అయిపోయింది. తనకి ఒక డాటర్ కూడా ఉన్నారు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ 7 years నుంచి. నాకు చిన్న కూతురి పేరు నమ్రత. తను కూడా 2019లో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత తను యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు. తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది 2023లో. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత నా కెరియర్లో నేను 32 years సర్వీస్ చేశాను టాటా స్టీల్లో. వన్స్ సర్వీస్ అయిన తర్వాత నేను యాజ్ ఏ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునేసి బ్యాక్ టు వింజమూర్ వచ్చేసాను. నా లైఫ్ క్యారియర్ 32 years సర్వీస్ తర్వాత ఈరోజు మీ అందరితో ఇలాగా హ్యాపీగా కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ డ్రైవర్ని. నా వైఫ్ పేరు అనిత. ఇద్దరు పిల్లలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సొంతూరు నేరేడుపల్లి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదండి నా ఉదయగిరి డిపోలో ఒక 10 years నేను, తర్వాత నెల్లూరు 1 డిపోలో చేస్తున్నా. ఈ మధ్య ఒక స్మాల్ యాక్సిడెంట్ అయింది. 5 months నుంచి ఇంట్లోనే ఉన్నా. ఈరోజు రావటం బయటికి. ఓకే అండి, మీ అందరూ చూడటం కోసమే వచ్చాను. అందరూ గుర్తు లేకపోయినా 90% గుర్తుంటారు. మాకు ఇచ్చారు, మాట్లాడాను. అది పేరు హనుమంతరావు, బింజమూరు. నా భార్య కె స్వర్ణలత. మా అబ్బాయి పేరు హనుమంత్ నితీష్ కుమార్. నేను కేకే స్వీట్స్ అని వింజమూరులోనే ఉంది బిజినెస్. వింజమూరులో అందరికీ సుపరిచితుడు. నా పేరు మాత్రం కనిపించలే. మా భార్య పేరు సునీత. మా వింజమూరు వేలం బజారు. అంటే పిల్లలు లేరు. కానీ 1981 నుంచి 86 దాకా బ్యాచ్ చేసి అందరినీ కలిపిన బైరాల కృష్ణారెడ్డికి నా ధన్యవాదాలు ముందు. ఎందుకంటే ఈ అక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకునేది, ఎవరి బిడ్డలు ఎవరి సంసారం చేసుకునే వాళ్ళే కానీ, ఎవరి బిడ్డలు వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు కానీ, మన అంటే ఊళ్ళో తిరిగే వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడుకునే వాళ్ళం కాదు. అలాంటిది ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి మన అందరూ పరిచయం చేసిన మా బైరాల కృష్ణారెడ్డి ఫ్యామిలీకి, బైరాల కృష్ణారెడ్డికి ధన్యవాదాలు. అతనికి సహకరించిన ఈ పక్కన మా జేయోగుడు వీళ్ళంతా మొత్తం ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. ముందు ముఖ్యంగా మా సారు, నాకు ఈ సార్లు అందరూ బాగా తెలుసు. లెక్కలేవారు సార్ అంటే మేము శేషారెడ్డి సార్ అంటే బాగా సాగు కొట్టేవాడు. నన్ను ఈ రూమ్లో మనకు బాగా కొట్టేవాడు. అందుకే చదువు వచ్చింది అనుకున్నా, చదువు పోయింది కూడా. సార్ బాగా కొట్టేవాడు మాకు. లెక్కలేవారు సార్ అంటే మాకు భలే భయం. రాబట్టేవారు సార్. ఈ సార్లు అందరూ అన్నా కానీ ఎక్కువ మాకు శేషారెడ్డి సార్ అంటే భలే భయం. సార్ నమస్కారం సార్ చెప్పినందుకు. ఇప్పటికి కూడా నేను చూస్తే భయమే కాబట్టి వణుకుతూ ఉంది. సార్ నమస్కారం సార్. సార్ అందరు సార్లకి నమస్కారాలు. నేను చదువుకుంటే కదా మా సార్లు తెలిసిండే. ఎప్పుడు ఆ చెట్లు సేవల జరుగుతుంది. అందుకే మాకు శేషారెడ్డి సార్ బాగా కొట్టేవాడు. ఇట్లా ఉంటాను. ఈ బ్యాచ్ అందరినీ కలిపినందుకు బైరాల కృష్ణారెడ్డి ఫ్యామిలీకి, బైరాల కృష్ణారెడ్డి ధన్యవాదాలు. ఇప్పటికి కూడా
నా పేరు పూల ఆదినారాయణ రెడ్డి, మాది పక్కన గంగిరెడ్డిపాలెం. నేను 6th to 10th ఇక్కడ చదివాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఎంటెక్ చేశాను. తర్వాత ఒక 25 years ఐటీలో చేశాను. మోరాలెస్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాను. మా వైఫ్ పేరు తులసి. అయితే తను కూడా బిజినెస్లో, నా బిజినెస్లో ఇద్దరం కలిసే చేస్తున్నాం బిజినెస్. ఇక మా పెద్ద కూతురు పేరు సాయి ప్రీతి. తను బీటెక్ అయిపోయి 2 years అయింది. ఇప్పుడు జాబ్ చేస్తుంది. చిన్న కూతురు పేరు సాయి అమృత. తను బీటెక్ 2nd year చదువుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు ఇది బ్రీఫ్గా నా గురించి. Good morning to my childhood friends. My name is M. Koteswarao. ఆల్మోస్ట్ ఆల్ అందరూ సహజంగా ఏమని పిలుస్తారంటే ముంతా అని పిలుస్తారు. ఐ ఆమ్ ద వెరీ జూనియర్ బ్యాచ్ ఇన్ దట్ 1985-86 అంటే చాలా చిన్నగా ఉండేవాడిని ఆ రోజు. సో ఓకే, నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇదే పాఠశాలలో 8 years చేసి మరలా నేను గుండెమడగలికి వెళ్ళాను. మా మిస్సెస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. మా మిస్సెస్ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషే ఏరుకల్లో పనిచేస్తుంది. ఐఆమ్ ద టెక్స్ట్ బుక్ రైటర్. నేను టెక్స్ట్ బుక్స్ తర్వాత ఈ 10th class వీళ్ళందరికీ కూడా ఫార్మేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్, డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ ఇవి కూడా రాస్తుంటాము ఎస్సీఆర్టీలో. అదేవిధంగా మా కుమార్తె డాక్టర్ ధరణిజ డాక్టర్ అయిపోయింది, మ్యారేజ్ చేశాము. అతను కూడా ఫేషియల్ సర్జను. వీళ్ళిద్దరూ వచ్చేసి బాలాజీ మెడికల్ కాలేజీలో పనిచేస్తారు. సో మన వాళ్ళు వీళ్ళ సర్వీసెస్ని బాగా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బాలాజీ మెడికల్ కాలేజీ ఇది ఒక పెద్ద కాలేజీ తిరుపతిలో ఉంటుంది. అక్కడ ఇద్దరు పనిచేస్తారు. మా వాళ్ళు ఇద్దరు, మా అల్లుడు కూతురు. నా కొడుకు ముంతా తరుణ్ పనిశంకర్. అతను ఫుల్ స్టాక్ డెవలపర్ విప్రోలో పనిచేస్తున్నాడు హైదరాబాద్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ మీ. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గురువులందరూ చాలా చిరకాల పరిచితులు. ఇంకా మ్యాథ్స్ సార్తో అంటే ఎన్నో సంవత్సరాల అనుబంధం. మామూలుగా ఎడ్యుకేషన్ పరంగా సార్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మాకు వివేకానంద స్కూల్ ఒకటి ఉంది, దానికి సంబంధించినటువంటి కానీ అన్నీ కానీ. అదేవిధంగా ప్రసాదరావు గారు కానీ అందరూ చాలా పరిచయం. సో దిస్ ఈజ్ an occasional very achievement and హ్యాపీయెస్ట్ అకేషన్ ఇది. సో ఇది అరేంజ్ చేసినటువంటి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువులకు నమస్కారాలు, మిత్రులకి అభినందనలు. నా పేరు అంకినపల్లి కృష్ణారెడ్డి. పక్కన గంగిరెడ్డిపాలెం, బొట్టవారిపాలెం అంటే అందరికీ తెలుస్తుంది. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా మిస్సెస్ పేరు అరుణ్ కుమారి. 2 పాపలకు బాబు. పెద్ద పాప MBBS కంప్లీట్ అయింది, రెండో పాప MS కంప్లీట్ అయిపోయింది. బాబు ఇంజనీరింగ్ చేస్తున్నారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాను. 3 మల్టీనేషనల్ కంపెనీలకి డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఆ కంపెనీ శాండ్విక్ మైనింగ్ అండ్ రాక్ టెక్నాలజీస్ స్వీడన్ బేస్డ్ కంపెనీ. రెండవది నార్మెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫిన్లాండ్ బేస్డ్ కంపెనీ. LGMRT లిమిటెడ్ చైనా బేస్డ్ కంపెనీ. ఈ 3 కంపెనీలకు సంబంధించిన మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్, ఎస్పెషల్లీ హైడ్రాలిక్ ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తూ వాటికి స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ ఇస్తున్నాం ఇక్కడ సౌత్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా పార్టీస్లో. మాకు హైదరాబాద్లో ఆఫీస్ ఒకటి ఉంది, వైజాగ్ అండ్ చిత్తూరులో 3 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ అవకాశాన్ని కల్పించుకొని అందరినీ కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఆల్. మద్దూరు నారాయణ రెడ్డి నా పేరు. మా మిస్సెస్ పేరు సుభాషిణి. మా పాప నిత్యశ్రీ 10వ తరగతి చదువుతుంది. మీ అందరికన్నా మా పాపే చిన్నది కావచ్చు మన ఫ్రెండ్ సర్కిల్లో. బాబుల్లా బాబు. సో 38 సంవత్సరాల తర్వాత ఈ అకేషన్ ఏర్పాటు చేసినటువంటి మా మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్టేజి మా బావ ఇష్టబావా కడాలి బావా స్టేజ్ ఎక్కామంటే ఎరగదీసినట్టే. డ్రామా ఆర్టిస్టులు మేము ఇద్దరం ఇక్కడ ఇదే స్టేజ్ పైన. నాకు బాగా తీపి జ్ఞాపకం ఏంటంటే 10వ తరగతి చదివే సమయంలో నేను అందరికన్నా చాలా చిన్నపిల్లవాడిగా ఉండేవాడిని.
శేషారెడ్డి సార్ నా చేత ఆడపిల్ల వేషం వేయించాడు ఇదే స్టేజ్ పైన. ఈ రోజు కూడా మర్చిపోయిన జీవితంలో అది చాలా పెద్ద స్వీట్ మెమరీ. అలాగే శేషారెడ్డి సార్కి నేను 10వ తరగతి చదివే సమయంలో సార్కి ప్రిసిషన్ ఒక రంగా చెప్పాలంటే కానీ నా లెక్కలు సరిగ్గా రాలా. ప్రిసిషన్ అయినప్పటికీ కూడా నేను మ్యాథ్స్లో వీక్. కాబట్టి ఈరోజు ఈ అకేషన్ ప్రోత్సహించుకొని కలిపినటువంటి అందరికి కూడా మెనీ మెనీ థ్యాంక్స్ అన్న. నమస్తే. హలో. మన అందరి గురువులు, ఆదర్శప్రాయులు, అమృతమూర్తులు అయిన సార్ వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడే ఇదే స్కూల్లో మా నాన్నగారు అయిన రాఘవయ్య మాస్టారు సోషల్ టీచర్గా ఇక్కడే చేశాడు. శేషారెడ్డి సారు మ్యాథ్స్కి చెప్పేవారు. మా ఫాదర్ ఇక్కడే ఇంగ్లీష్కి ట్యూషన్ కూడా చెప్పేవారు. జనసేవే జనార్దన సేవని, నరసేవే నారాయణ సేవని, పరసేవే పరమాత్ముని సేవని, మానవ సేవయే మాధవ సేవని, అదే మహోన్నత సేవ అని తలిచే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళలో మన గురువులు ముఖ్యంగా అగ్రపీఠాన్ని నిర్వహించి మనల్ని ముందుకు నడిపి చైతన్యపరిచి ఈ స్థాయికి చేర్చడంలో ఎంతో కీలకమైన పాత్రను వాళ్ళు పోషించారని చెప్పుకోవచ్చు. నా పేరు కాకొల్లు శ్రీనివాసరావు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటాను. యోగాలో నేషనల్ కోర్స్ చేశాను. ఇక్కడే ఇప్పుడు ప్రస్తుతం జల్దంకి పోలీస్ స్టేషన్లో చేస్తూ సబ్ జైలుకి అటాచ్మెంట్ ఉంటూ ఇప్పుడు నేను యోగా క్లాస్ ఫ్రీ సర్వీస్ అవన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట. నాకు ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు. మా సిస్టర్ కూడా ఇదే మా క్లాస్లోనే మాతోటే చదువుంది. అమ్మాయి పేరు పద్మజ. ఈ ప్రోగ్రామ్కి బాగా ఈ పైడాల, వంగాల వీళ్ళందరూ బాగా కండక్ట్ చేసి, కోక రమణయ్య వీళ్ళందరూ బాగా ఇక్కడ ఉండేవాళ్ళు బాగా చేసి విజయవంతం చేసినందుకు వాళ్ళకి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఏ హరికిషన్. నన్ను అందరూ హరికృష్ణ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే కృష్ణ అనేది మా సౌత్ ఇండియాలో ఎవరికి పెద్దగా తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. హరికిషన్. నేను ఇక్కడ 8th వరకు చదువుకున్నాను ఆరంభంలో. 83, 84 ఆ తర్వాత వెంకటగిరి పోవడం జరిగింది. మా ఫాదర్ కూడా టీచర్గా పనిచేశారు ఇక్కడే వింజమూరులో. మా అక్క, మా అన్నలిద్దరూ, మేము నలుగురు ఇదే స్కూల్లో చదువుకున్నాం. మా అన్న ఏ బాలాజీ రవికుమార్ సార్కు చాలా ప్రియమైన శిష్యులు. ఆయన 81, 82లో 10th క్లాస్ పూర్తి చేసి స్కూల్ సెకండ్ వచ్చారు. స్కూల్ ఫస్ట్ వచ్చి గఫూర్ అని ఆ పీడీ మాస్టర్ వాళ్ళ అబ్బాయి. ఎప్పుడు ఆయన ఫస్ట్, మా అన్న సెకండ్ రావడం జరిగింది. తర్వాత మిగిలిన విషయాలు తీసుకుంటే ఇక్కడ కరెక్ట్గా ఈ రోజుకి ఈ స్కూల్ వదిలిపెట్టిపోయి 42 ఇయర్స్ 83, 84లో ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు మాధవరావు గారు ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆయన యొక్క స్వహస్తాలతో రాసిచ్చిన ఒక ఎస్ఆర్ బుక్ లాగా ఉంటుంది. మనందరికీ గుర్తుండే ఉంటుంది మీకు ఎవరైనా ఉంటే. అటువంటి ఎస్ఆర్ బుక్లో మొత్తం డీటెయిల్స్ రాసి 6 నుంచి 8 దాకా హైట్, వెయిట్ అన్నీ రాసి ఒక ఫోటో కూడా అతికిచ్చి జస్ట్ ఒక పోస్ట్లో టీసీ కావాలి మా అబ్బాయికి అని మా ఫాదర్ రాస్తే పోస్ట్లో పంపించారు. ఆ రోజు అంత సిస్టమేటిక్గా స్టాఫ్ వర్క్ చేసేవాళ్ళు. మేము ఇక్కడికి వచ్చి కూడా అడగలేదు మా ఫాదరు. మా పిల్లలు టీసీలు పంపించండి అని అంటే అదే తీసుకొని ఒక రిక్వెస్ట్ లెటర్గా తీసుకొని అదేవిధంగా పోస్టులో పంపడం జరిగింది. థ్యాంక్ యూ ముందుగా ఈ స్కూల్లో పనిచేసిన స్టాఫ్ అందరికీ కూడా. తర్వాత నేను 6th, 7thలో 8thలో చదువుకున్నప్పుడు నాకు బాగా గుర్తున్న మాస్టర్ గారు, మా లెక్కల మాస్టర్ గారు, ఆల్జీబ్రా అంటే ఏదో పరిచయం చేసిన మొట్టమొదటి సారు మన శేషారెడ్డి సార్ గారు. అంతవరకు ఆల్జీబ్రా అనేది 6-7లో వస్తుండేవి, కానీ ఇప్పుడు వస్తున్నాయి. అప్పుడంతా మన టైం అండ్ డిస్టెన్స్ వాటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ లెక్కలు అవన్నీ ఉండేవి. ఆ సెట్స్, సమితులు, సంబంధాలు, ఫంక్షన్స్ అవన్నీ కూడా 8th క్లాస్లో చాలా చక్కగా చెప్పారు. నేను ఇక్కడ 8th క్లాస్ వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ని, ఎవరికి పెద్దగా గుర్తుండేవాడిని కాదు. వాళ్ళకి కథలు చెప్పే పిల్లల్లో నేను ఒకటిగా ఉంటాను మీకు. ఎందుకంటే తరసిల రవికృష్ణ, నేను ఖాళీ పీరియడ్, ఎంఏ పీరియడ్లో స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళం. అలా గుర్తుంటే ఉంటుంది మీకు అంతవరకే. ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఇదే యావరేజ్ స్టూడెంట్ వెంకటగిరి పోయిన తర్వాత
వెంకటగిరి హై స్కూల్లో 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్. సో ఆ రోజుల్లో నాకు 437 వచ్చాయి అవుట్ ఆఫ్ 600. నేను వెంకటగిరిలో 3 హై స్కూళ్ళు ఉంటే 3 హై స్కూళ్ళకు నేనే ఫస్ట్ వచ్చాను. మ్యాథమెటిక్స్లో 89 నాకు, మ్యాథమెటిక్స్లో 89 ఆ రోజుల్లో అవుట్ ఆఫ్ 100. సో దీని అంతటికీ బీజం పడింది ఈ పాఠశాలలోనే మా మ్యాథ్స్ గారి యొక్క ఆయన యొక్క కృప వల్ల ఆ రోజు నేను ఆ హై స్కూల్కి పోయిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడం జరిగింది. తర్వాత నా పరిచయం, నేను ప్రస్తుతము ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇందుకూరుపేట మండలం పల్లెపాడులో పనిచేస్తున్నాను. నా మిస్సెస్ కూడా నాగలక్ష్మి తులసి, ఆమె కూడా ఎస్జిటి బుచ్చిలో పనిచేస్తున్నారు. నేను మ్యారేజ్ చేసింది కూడా ఇక్కడే మన కొండాపురం మండలంలోనే. మా నేటివ్ కూడా అక్కడే, మా ఇద్దరు నేటివ్ మండలస్ ఒక కొండాపురం మండలమేను. అదేవిధంగా నాకు 2 పిల్లలు, అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి ఎన్ఐటి ఇక్కడ కంప్లీట్ చేసుకొని అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఇంకో అబ్బాయి కూడా ఎన్ఐటి కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇది నా యొక్క బ్రీఫ్ హిస్టరీ. అదేవిధంగా నాకు చదువు నేర్పిన నా టీచర్లు నాకు ఇద్దరు మాత్రమే ఇక్కడ నాకు పరిచయం ఉంది సార్. సారీ నాకు మిగిలిన వాళ్ళు, ఎందుకంటే డ్రాయింగ్ మాస్టర్ గారు, తర్వాత మా లెక్కల మాస్టర్ గారు, తర్వాత అందరికంటే మీరు ఇందాక చెప్పారు వింజమూరు మా బొబ్బిలిపుల్లి గారని, మన వెంకరెడ్డి సార్ గారు, ముగ్గురే నాకు గుర్తున్నారు. నాకు సార్ మిగిలిన వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చుంటారు ఇక్కడికి. అయినా కూడా సార్ మీ అందరూ గురువులు కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీరు నేర్పించిన విద్య ఈరోజు నన్ను ఒక ఉపాధ్యాయుడిగా చేసి నేను కూడా నాకు తోచిన విధంగా నేను నా విద్యార్థులకు నాకు వచ్చిన స్థాయిలో విద్యార్థులు కూడా బోధిస్తూ ఉన్నాను. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 28 years కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా గత 30 రోజుల నుంచి పైడాల కృష్ణారెడ్డి ఎన్ని కాల్స్ చేస్తుంటాడో మీకు ఒకసారి నా ఫోన్ చూపిస్తే మీకు తెలుస్తుంది. అర్ధరాత్రి పూట 4 గంటలకు నిద్ర లేపి ఫోన్ చేస్తాడు, ఏంది ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి. సో ఈ విధంగా చాలా ఇనిషియేట్ తీసుకున్నాడు. అదేవిధంగా పైడాల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు అతనికి సహకరించిన నా బీఈడి క్లాస్మేట్ నా వంగాల వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా మిగిలిన అతని సహకరించిన మన వెంగయ్య గారికి, మిగిలిన అందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్స్ మాట్లాడాల్సిన రండి. ఈ రోజు వచ్చి పేరున పిలవాలి, అందరు రావాలిట. మన వింజమూరులో తిరునాళ్ళ ఎర్రవలపాలెంలోనా ఇక్కడ హై స్కూల్లోనా అర్థం కాల. ఎర్రవలపాలెంలో బ్రహ్మాండంగా జాలీగా సంతోషంగా చేసుకుని మనం అంతా గల్లీలో కూర్చోన్నాం. మనం చప్పట్లు కొడితే ఎర్రవలపాలెం వినపడాలి, మనకు ఆగిపోవాలి, అంత గట్టిగా కొట్టాలి. సరే ఓపిక లేనట్టుంది. సరే ఓకే. నా పేరు సురేష్, నేను చెన్నైలో ఉంటాను. మా భార్య పేరు చెంగవల్లి. నాకు 2 అబ్బాయిలు, ఇద్దరు బీటెక్ చదివారు. బీటెక్ చదివి ఇప్పుడు ఐటీ కంపెనీలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మీ దగ్గర చదువుకొని ఈరోజు 10 మందికి చదువు చెప్పే అంత డెవలప్ మా గురువులు చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ, మీ స్టూడెంట్స్. అది చాలా గర్వంగా ఉంది సార్. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్. హలో, ఇందాక చెప్పాను నా పేరు పైడాల కృష్ణారెడ్డి అని. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం, మనకు తిరునాళ్ళు ఉంది. తిరునాళ్ళకైతే మన అందరు ఖాళీగా ఉంటారు, వస్తారు. శనివారం, ఆదివారం, సోమవారం సెలవు అని చెప్పి చూసి ఈరోజు ఆదివారం పెట్టింది తిరునాళ్ళు ఒకటి. మనకు అన్నిటికీ కార్యక్రమాలు బాగుంటుందని ఈరోజు కార్యక్రమం అయితే ఈరోజు ఈ గెట్ టుగెదర్ పెట్టాను. ఈ అమ్మాయి మా పాప, మా కూతురు, ఒకటే అమ్మాయి. ఈ అబ్బాయి మా అల్లుడు, ఈ అబ్బాయి కూడా వింజమూరి. వీళ్ళు హైదరాబాద్ ఇంటీరియర్ ఆఫీస్ పెట్టుకొని సొంతంగా ఓన్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మా భార్య పేరు శ్రీలక్ష్మి. నేను ఇక్కడే పక్కన గంగిరెడ్డిపాలెంలో మ్యారేజ్ చేసుకున్నాను. నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 2013 వరకు వర్క్ చేసినాను.
హలో. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఓన్ జాబ్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ మిషనరీస్ చేసుకుంటూ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాను. నాకు 2 పిల్లలు, హరికృష్ణ, చిన్న అబ్బాయి విష్ణువర్ధన్ బీటెక్ బెంగళూరు, విష్ణు చేసి జాబ్ చేస్తూ ఉన్నాడు. మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. అందరికీ హాయ్. నా పేరు కటార్ మాధవరావు, మాది ఇంజమూరు పాతూరే. ప్రస్తుతం నేను చెన్నైలో ఉంటున్నాను. మా వైఫ్ పేరు సుగుణ. నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు చెన్నై అమృతాలో బీటెక్ చేస్తున్నారు. ఎవరైనా మన నా పేరు పలుకూరు వెంగయ్య, ఇంజమూరు పాతూరు మా స్వగ్రామం. నేను ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తి గత 29 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద బాబు పేరు సంగీత, చిన్న బాబు పేరు చంద్రాణి, పక్కనే మా శ్రీమతి రాజ్యలక్ష్మి. ఇది కూడా ఇంజమూరే. నేను ఇంజమూరులో పుట్టాను, ఇంజమూరులోనే పెళ్లి చేసుకున్నాను, ఇంజమూరులోనే 29 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా. పక్కగాడి బలంతా ఇంజమూరే. ఇకపోతే ఈ కార్యక్రమానికి కృష్ణాతో పాటు కొద్దిగా ప్రయత్నం చేసి ఈ కార్యక్రమం గెట్ టుగెదర్ చేయాలని కొద్దిగా ప్రయత్నం చేసి ఈరోజు చేయడం చాలా అభినందనీయము. దీనిలో నేను కూడా కొద్దిగా నా వంతు సహాయము చేస్తున్నాను. ఇకపోతే మా గురువు గారు చాలా ఉన్నారు. వాళ్ళ ప్రసాదరావు సారు చాలా ముఖ్యమైన వారు. వారి వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే సార్ యొక్క ఆ రోజు మాకు చెప్పినటువంటి ఆ సోషలు 9వ తరగతిలో నా చేత పాఠం చెప్పించారు సారు. అలా మేము యొక్క సారు చెప్పినటువంటి ఆ రోజు చెప్పినటువంటి ద్వారా మనం ఈరోజు మంచి స్థాయిలో ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. వేదిక గురువులకు నమస్కారాలు. మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన క్లాస్మేట్స్ అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు కుమిరెడ్డి సుధాకర్ రెడ్డి. మా మిసెస్ పేరు శారద. నాకు ఒక పాప, ఒక బాబు. పాప అగ్రికల్చర్లో పిహెచ్డి అయిపోయింది, కొడుకు ఎంటెక్ అయిపోయి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మేము ఉండేది ఇంజమూరులోనే. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఈ అవకాశం ఇచ్చిన అందుకు సంతోషం. హలో, నా పేరు ఖాజా మొహిద్దీన్. మా గురువులు శేషారెడ్డి గారు, సోషల్ ఇంగ్లీష్ టీచర్ ప్రసాదరావు గారు, క్రాఫ్ట్ టీచర్ రత్నం గారు, డ్రాయింగ్ మాస్టర్ వేణు సార్ గారు, ఇంకో డ్రాయింగ్ మాస్టర్, ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరికీ, మిత్రులకి శుభాభినందనలు. నాకు 2 మగపిల్లకాయలు. పెద్ద అబ్బాయి పేరు దానేష్, మెడిసిన్ చేస్తున్నాడు, ఫార్మ్ డి 5th ఇయర్. చిన్న అబ్బాయి బీటెక్ అయిపోయింది. అది ఈ కార్యక్రమానికి మన అందరినీ ఇక్కడ సమావేశపరిచిన దానికి పైడాల కృష్ణారెడ్డి, వంగాల వెంకటేశ్వర్లు, జేవి, తర్వాత కోకా రమణయ్య, వీళ్ళందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళు 4 కలిసి కృషి చేసి మనందరినీ పిలిపించి ఇక్కడ సమావేశపరిచిన దానికి, మనందరం కలుసుకొని మాట్లాడుకునే దానికి, సమావేశపరిచిన దానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. హరిప్రసాద్, పొద్దుకూరు హరిప్రసాద్. ఈ 26 బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు అందరికీ అభినందనలు. మా బ్యాచ్లో 4వ వంతు భాగం ఉపాధ్యాయుల సేవలు అందిస్తున్నారు. దానికి కారకులు మా గురుతులు అని చెప్పి మళ్ళా మీకు ఒక్కరికి చెప్తున్నాను. పోతే ఈ కార్యక్రమము
15 సంవత్సరాల క్రితమే లిస్టు రాసి ఇచ్చాము. కొంచెం లేట్ అయినప్పటికీ లేటెస్ట్గా ఉంగా వెంకటేశ్వర్లు కానీ, పడాల కృష్ణారెడ్డి కానీ, జేవి సార్ కానీ, అంటే సార్ అంటే జనరల్గా అట్లా వచ్చేసి తోకారమణయ్య, తర్వాత కాజావాలి, వీళ్ళందరూ కూడా నిర్విరాగం శ్రమించి వర్క్ చేసి అందరినీ ఇక్కడికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత పోతే నాకు 2 కుమారులు, మా మిస్సెస్ పేరు లక్ష్మీ మాదిరి, మా పెద్ద బాబు ఈ మధ్య అమృత ఇంజనీరింగ్ కాలేజీలో చెంగల్పట్టు నుంచి వస్తూ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. రెండో బాబు పంజాబ్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి కావల్లో చేర్పించాను సంగీతంగా. అందరూ సంతోషంగా ఉన్నందుకు సంతోషిస్తూ థ్యాంక్ యూ. ఈ వసతి ఏర్పాటు చేసినటువంటి లాడ్జ్ ఇచ్చిన మద్దూరు మస్తాన్ రెడ్డి గారు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినటువంటి మన జూపల్లి వెంకటేశ్వర్లు గారు, ముఖ్యంగా ఈ హైరర్స్ని మన మద్దూరి చెన్నారెడ్డి అంతే కన్నయ్య మనం ఏ కార్యక్రమం చేస్తామన్నా ఫ్రెండ్స్ డబ్బులు ఏమి రూపాయి ఇప్పినా తెచ్చేస్తుంటాడు. చాలా వీళ్ళ ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.